తప్పు చేసి తప్పించుకోవడం బీజేపీ కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇరుక్కున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు మెట్లెక్కాడు భగీరథ్. హైకోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశాడు. భగీరథ్ పిటిషన్పై ఈ నెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది. తప్పు చేసి తప్పించుకోవడం బీజేపీ కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు మెట్లెక్కాడు భగీరథ్. హైకోర్టుకు వేసవి సెలవులో ఉండడంతో వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశాడు. భగీరథ్ పిటిషన్పై ఈ నెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది. రైట్, ఈ అంశం సంబంధించడానికి మనకు స్పందించడానికి POW నాయకురాలు సంజయ్ గారు మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సంజయ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏదైతే పోక్సో కేసు సంబంధించి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఏదైతే ఇప్పుడు ఆ కేసు సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఇష్యూ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు ముందస్తు బెయిల్ కోసం. అసలు ఎందుకోసం అంటే తప్పు చేసి తప్పించుకోవడానికి అనేక మార్గాలు వెతుకుతున్నారు అనుకోవాలా? అసలు ఎన్ని నాటకాలు ఆడతారండి. పోక్సో చట్టము కింద కేసు నమోదు 8వ తారీఖు అయింది. 10వ తారీఖు దేశ ప్రధానమంత్రి వస్తే ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో ప్రధానమంత్రి సమక్షంలో దానికి హాజరవుతాడు. ఆయనను పోయి కలుస్తాడు. తండ్రితో కలిసి కొడుకు వెళ్తాడు. తండ్రి కొడుకులు పోయి కలుస్తారు. అప్పటికే 8వ తారీఖే కేసు నమోదైంది. పోలీసులకు తెలియదా? ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు అధికారులకి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం కింద కేసు నమోదైన వ్యక్తి నేరస్తుడిగా కనిపించలేదా? ప్రధానమంత్రి సమక్షంలో, ముఖ్యమంత్రి సమక్షంలో, ఉన్నతమైనటువంటి రాష్ట్ర DGPతో సహా అధికారుల సమక్షంలో కేంద్ర మంత్రులు లేదా కేంద్ర బలగాల మధ్య ఎట్లా హాజరయ్యాడో నేను అడుగుతున్నా. ఒక నేరస్తుడు. ఆ తర్వాత విచిత్రంగా పెద్ద మీడియాలో వార్త పెద్ద ఎత్తున, సరే ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు మోగపోయినా, మెయిన్ స్ట్రీమ్ టీవీల గొంతులు నొక్కుకుపోయినా, ఎంతో కొంత మీడియాలో వచ్చినాక అతను ఎన్స్టాండింగ్ అవుతాడు. ఎట్లా అవుతాడండి? నిన్నటి ప్రధానమంత్రి కేసు పెట్టిన ప్రధానమంత్రి సంస్థలో కనపడిన వ్యక్తి ఎన్స్టాండ్ ఎట్లా అయ్యాడు? ఇప్పుడు ఆయన కనిపించట్లేదు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే ఫోన్ స్విచ్ ఆన్ ఉంటే అప్పుడు పోయి ఎత్తుకుని తెచ్చుకుంటారా పోలీసులు? ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎన్స్టాండింగ్ లో ఉన్నాడని చెప్తారు. ఇప్పుడేమో మరో డ్రామా, హైకోర్టులో కేసు వేసుకోవడం. అంటే నేనేమంటున్నా అంటే, కేంద్ర మంత్రుల కొడుకులే ఇన్ని డ్రామాలు ఆడితే అసలు నేరం అనేది చేసిన వాళ్ళు ఇంకా ఎట్లా భయపడతారు? ఇన్ని విధాలుగా తప్పించుకుంటామని వాళ్ళు హీరోల్లాగా అదో హీరోయిజంగా చూపిస్తుంటే, చేతగాని వాళ్ళలాగా మన పోలీసులు చోద్యం చేస్తూ కూర్చుంటే, మన ముఖ్యమంత్రితో సహా నీ కొడుకు పోక్సోలో ఉన్నాడు, ఎందుకు వచ్చాడు ఇక్కడికని అడగవలసిన చోట ఆయనతో కలిసి అలాయ్ బలాయని చేస్తుంటే, ఇది ఎవరికండి? నేరస్తుల పట్ల పోలీసు వ్యవస్థ వ్యవహరించే తీరుని ప్రజలు ఎవరైనా హర్షిస్తారా, గౌరవిస్తారా? సంజయ్ గారు, ముఖ్యంగా ఏదైతే మనం
కేసు నమోదైన తర్వాత నుంచి పరిణామం చూసుకున్నట్లయితే ప్రధానంగా వేరే వేరే చిన్న చిన్న కేసు ఇష్యూస్లో అయితే వెంటనే అరెస్ట్ చేయడం, లేకుంటే వారికి లోకౌట్ నోటీసులు ఇవ్వడం అవన్నీ సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇది ఇంత ఇంపార్టెంట్ కేసులో కూడా ఎందుకు ఇంత పోలీసుల వ్యవహార శైలి కూడా ఇలా ఉంది అనుకోవాలి మనం? అంతేనంటే నేను కూడా ప్రశ్నిస్తుంది పోలీసుల వ్యవహార శైలిని. ఆయన బాక్స్ ఆఫీస్ కింద పెట్టాక ఎందుకు ప్రధానమంత్రి మీటింగ్ హాజరయ్యాడు? ఎందుకు 8వ తారీఖు నేరస్తుడు కాదు, 9వ తారీఖు నేరస్తుడు కాదు, 10వ తారీఖు నేరస్తుడు కాదు, ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి, ప్రధానమంత్రి అభయహస్తం ఉంది కాబట్టి ఈయన నేరస్తుడు కాదు. 11 తర్వాత మీడియా కొంచెం హడావిడి చేసింది లేదా మా మీద ఒత్తిడి వచ్చింది కాబట్టి అప్పుడు మేము నేరస్తుడుగా ఆయన్ని గుర్తించామని చెప్తారు. చెప్పండి, పోలీసుల ముందు అది చెప్పనియండి. లేకపోతే ఏమంటారండి? 8వ తారీఖు నుంచి అతను నేరస్తుడు ప్రేమపట్టి ఉంది కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు డ్రామా మొదలెట్టాం, ఇప్పుడు ఎత్తుక్కుంటాం, ఇప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళాడు. ఇదంతా నాన్ సెన్స్ అండి. అది నాన్ బెయిలబుల్ కేసు, కంపల్సరీ అరెస్ట్ చేసిన కేసు, స్టేషన్ బెయిల్ కేసు కాదు. పోక్సోలో కేసు రిజిస్టర్ అయింది, దాని ప్రకారం అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలి. అంతకు మించి అక్కడ వేరే మార్గం లేదు. ఇంకొక అంశం అండి, ప్రధానంగా ఏదైతే భగీరథ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంత డబ్బులు అడిగారు, ఇచ్చాము, అది కాకుండా ఇంకెక్కువ అడిగారు, డిమాండ్ చేశారని చెప్పేసి పోలీసుల ముందు చెప్పినటువంటి సందర్భం వార్తలు చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రధానంగా దాంతో పాటుగా అక్కడే తప్పు చేశాడని ఒప్పుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకోవాలా, లేకుంటే ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాను అనే ఉద్దేశంతో ఇప్పుడు హైకోర్టు ఆశ్రయించాడు అనుకోవాలా? అరెస్ట్ అవుతాను అని అర్థమైనట్టు హైకోర్టుని ఆశ్రయించాడు. అరెస్ట్ కాను అనుకున్నప్పుడు మరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌంటర్ కేసు పెట్టాడు. అరెస్ట్ కాను అనుకున్నప్పుడు, చలామణి అవుతుంది అనుకున్నప్పుడు ఆయన భయపడలేదు, విచ్చలవిడిగా తిరిగాడు. పైకి హిరంగంగా ప్రధానమంత్రి సమక్షంలో, ముఖ్యమంత్రి సమక్షంలోనే హాజరయ్యాడు. కాబట్టి ఈ భయం ఆ రోజు ఉండుంటే చాలా బాగుంది. ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. అంత చేతగాని ప్రభుత్వం అని తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, లేకపోతే ప్రియాంక, ఇంకా లేకపోతే అనేక మంది జాతీయ నాయకులు ఫైట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లోనేమో పట్టాలు వేసుకుని నువ్వు నేరస్తుడివైనా నిన్ను హక్కుని చేసుకుంటావు, నువ్వు ఏమైతే నాకు పరపడదు, నువ్వు నా స్నేహితుడివి, నా స్నేహితుడి కొడుకు ఏమైతే ఏంటి అని చెప్పి ఈ హక్కును చేసుకుంటున్నారు. ఇది చాలా దారుణం. చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అని నేను భావిస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.